ఎలక్షన్లలో గెలిచి గద్దెనెక్కినాక ఏ సర్కారోళ్ళైనా సరే పబ్లిక్కు ఏం కోరుకుంటే అది చేసి పెట్టాలి. వాళ్ళు రోడ్లు కావాలంటే రోడ్లు వేయాలి, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వాలి, కొలువులు కావాలంటే కొలువులు ఇవ్వాలి. ఏం చేసినా సరే పబ్లిక్ను ఎప్పుడూ దిల్కుష్ చేస్తుండాలి. అందుకే మన లీడర్ సభలు ఎప్పుడు ఏదో తీపి ముచ్చటే చెప్తూనే ఉంటారు, ఊరిస్తూనే ఉంటారు. ఇట్లనే ఇగో ఏపీ పబ్లిక్కు మళ్ళొక శుభవార్త చెప్పిండు మంత్రి సారు. చూడురి, పెట్టుబడులు తీసుకొస్తాం, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిస్తాం, ఎట్లనన్నా చేసి 5 ఏళ్లలో 20 లక్షల కొలువులు ఇస్తాం అని ఎలక్షన్లకు ముందు కూటమి లీడర్లు మస్తు గట్టిగా చెప్పిర్రు. ఇప్పటికి చెబుతా ఎక్కడ మీటింగులు పెట్టినా సార్లు గదే ముచ్చట చెప్తా అంటారు. అయితే ఉత్తగా మాట అంటే అయిపోదు కదా, చేసి చూపియాలే. అందుకే దానికి తగ్గట్టుగానే ఒక్కో అడుగు ముంగటికే ఎత్తుండ్రు. ఇప్పటికే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ తీసుకొచ్చిండ్రు. గిట్లనే పండుగ పూటల్లో మళ్ళీ మంచి ముచ్చట చెప్పుకొచ్చిండు ఐటీ మంత్రి లోకేష్ సారు. కాకినాడకేంచి జర్మనీ, సింగపూరు, జపాన్ దిక్కు గ్రీన్ ఎనర్జీని సప్లై చేస్తారట. 1000 కోట్లు విలువ చేసే గట్టి పెట్టుబడే వచ్చిందట. అట్లా ఇక దాంట్లో 8000 మందికి కొలువులు వస్తాయన్నట్టు చెప్పుకొచ్చిండు ఐటీ మంత్రి. ఇక గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటిదో అనుకునేరు. సోలార్ కరెంటు, పెద్ద పెద్ద పంకలు పెట్టి కరెంటు తయారు చేసుడు, అసొంటి అన్ని గ్రీన్ ఎనర్జీ కిందికి వస్తాయి. గిట్లనే కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ చాలు చేస్తాండ్రు. శనివారం సీఎం బాబుసారే స్వయంగా తన చేతుల మీదకేంచి రిబ్బెన్ కత్తిరియబోతాండు. దేశంలో తొలతసారి కాకినాడలోనే గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను చాలు చేస్తున్నారట. అంటే ఇదే మొట్టమొదటిదా అన్నట్టు. ఇక అదట్లుంటే పండగకు ఇంకో 70 అన్నా క్యాంటీన్లు చాలు చేస్తామన్నారు. ఏమాయే, పండగనే అయిపోయాయి కదా అనుకోకుర్రి. ఆయితారం నాడు చాలా అవుతాయట. అమరావతిలో ముఖ్యమంత్రి సారే అన్నా క్యాంటీన్ చాలు చేస్తాడట. అటు వెనక సారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికే మళ్ళోసారి దావోసిపోతున్నాడట. గిట్లా ఒకటి అనుకోటి గట్టిగానే ఉన్నది పెద్ద సారుకు పని. ఏమైనా కంపెనీలు వస్తాయి, కొలువులు వస్తాయి అంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్.